టీ మీడియా ప్రేక్షకులకు మరి నక్షత్ర దినఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఏప్రిల్ 13వ తారీఖు మృగశిర నక్షత్రం. ఈ ఏప్రిల్ 13 మృగశిర నక్షత్రం వారికి మరి మే 10వ తారీఖు వరకు మళ్ళీ మృగశిర నక్షత్రం వచ్చే వరకు ఎలా ఉంటుంది, ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ మృగశిర నక్షత్రంలో ఎవరైతే పుట్టారో మొదటి 2 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి, మరో 2 పాదాలు వచ్చేప్పటికీ మిథున రాశిలో ఉంటాయి. కనుక మరి ఏదైతే మరి వృషభ రాశిలో ఉండే వారికి కానీ లేదా మిథున రాశిలో ఉండే వారికి కానీ ఈ మృగశిర నక్షత్రము ఈ నెలలో ఎలాంటి ఫలితాలు అందజేస్తుంది అనే దాని విషయంలో మరి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ మృగశిర నక్షత్రం వారికి ఈ నెలలో చాలా విషయాల్లో, ముఖ్యంగా ఎవరైతే మిథున రాశిలో జన్మించారో వారికి మరిన్ని మంచి ఫలితాలు కలిగేలాగా కూడా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండటం అనేది ఉంటుంది. తర్వాత సంతానపరంగా కూడా ఏవో రకమైన కొంత చికాకులు ఎదురయ్యే పరిస్థితులు కూడా ఆకస్మికంగా కనిపిస్తున్నాయి. ఇక కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే ఉంటారో వృషభ రాశి వారికి అయితే అవి కొంత ముందుకు వెళ్లకుండా ఎంతో కొంత వాయిదా వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అదే మిథున రాశి వారికి అయితే కనుక అవి తొందరగా పరిష్కృతం అవటం కానీ లేదా దానికి పరిష్కారం అయ్యేలాగా ఏవో రకమైన కొన్ని మార్గదర్శకాలు వెలువడటం అనేది కూడా సంభవిస్తుంది. ఇక భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి, మిథున రాశిలో ఉన్న వాళ్ళకైతే మరింత లాభపడటం అనేది ఉంటుంది. వృషభ రాశిలో ఎవరైతే మృగశిర నక్షత్రంలో జన్మించారో వారు ఏదైనా సరే కొత్త ఇల్లులు, కొత్త స్థలాలు తీసుకోవాలి అనుకుంటే కనుక అవి కొద్దిగా వాయిదా పడినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఆయా పనులను అయితే పూర్తి చేయగలగటం అనేది కూడా ఉంటుంది. ఇక వృషభ మిథున రాశి ఇద్దరికీ కూడా వాహనాలు సంపాదించుకోవడం కానీ, వాహనాలు కొత్తవి తీసుకోవాలంటే సానుకూలంగా ఉండటం అనేది కూడా ఉంటుంది. వాహన పరంగా వాహన యోగ్యము, భూయోగ్యము, ధనయోగ్యము అనేవి కూడా ఇరు రాశుల వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయా పనులు అయితే పూర్తి చేసుకోవటం, చక్కదిద్దుకోవటం అనేది కూడా ఉంటుంది. ఇక వృషభ రాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులు అయితే ఒకంత తక్కువ ఫలితాన్ని, మిథున రాశిలో ఎవరైతే జన్మించారో వారు ఒకంత మంచి ఫలితాలు ఎక్కువ పొందడానికి కూడా ఆస్కారం అయితే ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఇదే మృగశిర నక్షత్రం వారు వృషభ రాశిలో ఎవరైతే ఉంటారో వారికి థైరాయిడ్ కానీ, గొంతుకు సంబంధించిన కానీ ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొనడానికి అవకాశం కనిపిస్తుంది. అదే మిథున రాశిలో ఉన్న వారికి అయితే కనుక నడుముకు సంబంధించిన కానీ, శ్వాసకు సంబంధించినవి కానీ, తర్వాత వచ్చేప్పటికి కంటికి సంబంధించిన విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక ఇదే మృగశిర నక్షత్రం వారు 2 రాశులకి సంబంధం, అంటే ఆ రాశి అయినా ఈ రాశి అయినప్పటికీ కూడా కళ్యాణం కోసం ఎవరైతే వేచి ఉన్నారో వారందరికీ కూడా 2వ వారం నుంచి అనుకూలమైన పరిస్థితులు రావటం అనేది కూడా ఉంటుంది. ఇంకా సజ్జన జనులతో వీరి యొక్క కూర్మి ఇద్దరికి కూడా మేలు చేసడం అనేది కూడా ఉంటుంది. ధార్మిక పుణ్య కార్యక్రమాల్లో కానీ లేదా విహారీ యాత్రల్లో కానీ పాలు పంచుకోవటం అనేది కూడా 2 రాశులకి కూడా సంభవిస్తుంది. ఈ మృగశిర నక్షత్రంలో పుట్టిన ఈ నెలలో వీరికి 14వ తారీఖు, 16వ తారీఖు, 19వ తారీఖు, 21వ తారీఖు, 24వ తారీఖు, 28వ తారీఖు, 30వ తారీఖు, 3వ తారీఖు, 6వ తారీఖు ఒకంత తారాబలం ఎక్కువగా ఉండే రోజులు కనుక ఆయా తేదీల్లో వీరు ఏదైనా సరే ముఖ్యమైన పనులు చేయటం వల్ల కూడా లాభపడతారంటలో సందేహం లేదు. ఇప్పుడు మనం మరి ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మరి సగం మంచి సగం చెడు అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా కొంత ఏదో రకమైన ప్రతిబంధకాలు ఎదురవటం కానీ, ఖర్చులు బాగా అధికమైపోవటం అనేది కూడా ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం అనేది ఎప్పుడు ఎంతో కొంత వీరిని నలుపు ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఎంత జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ కూడా ఒకసారి తొందరపాటుకు దారితీసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఈరోజు కొంతవరకు ప్రతికూలత కనిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి ఈరోజు అయితే కనుక ఎక్కువ శాతం లాభం జరగడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలా వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు ఇనుమడింపజేసుకోవడం అనేది ఉంటుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సుఖపడటం అనేది కూడా అలాగే ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు చేపట్టే పనులన్నింటిలో కూడా చాలా సానుకూలమైన వాతావరణం కనిపించడం అనేది ఉంటుంది. ఇంకా ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు బలపడటం అనేది కూడా ఉంటుంది. కొత్త కొత్త ప్రయోగాలు కానీ, కొత్త కొత్త వినోదాత్మక అంశాలు చేపట్టడం కానీ, వాటి ద్వారా ఎంతో కొంత గుర్తింపు, గౌరవాలు పొందడం అనేది కూడా ఈరోజు అయితే అధికంగా ఉంటుంది.
ఇక కర్కాటక రాశి వారు ఈరోజు చేపట్టి ఏ పనిలో అయినా సరే ఎంతో కొంత ప్రతికూలత ఎదురవటం అనేది ఉంటుంది. ముందు వాదము, తర్వాత మోదము అన్నట్టు ఎంతో కొంత ముందైతే వాగ్వివాదం, తర్వాత ఆ పనులు పూర్తి చేసిన ఆనందం వీరికి లభించడం అనేది ఉంటుంది. ఇక సింహరాశి వారు ఈరోజు చేసే ఏ పని అయినప్పటికీ కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దూర ప్రయాణాల్లో ఉన్నవారైతే కనుక ఆ ప్రయాణాల్లో ఎంతో కొంత ఇబ్బంది పడడానికి కానీ, ఏవో రకమైన ప్రతిబంధకాలు ఎదురవ్వడానికి కానీ ఆస్కారం లేకపోలేదు. కనుక అలాంటి విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక నాన్న వైపు ఉండే బంధువులు ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ పెట్టవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా ఎవరైతే దూర ప్రయాణాలు గానీ, కళ్యాణం కోసం గానీ మరి కాచుకుని ఉన్నారో వారికైతే ఈ రోజైతే ఏమంత సానుకూలకంగా ఉండే అవకాశాలైతే కనిపించడం లేదు. కన్యా రాశి వారికి ఈరోజు ఎల్లడలా ఉత్సాహము, ఆనందంతోనే వారి యొక్క పనులు పూర్తి చేసుకోవడం అనేది ఉంటుంది. గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు వీరికి ఎక్కువ లాభం చేకూర్చడం అనేది కూడా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా కొంత బలపడటం అనేది ఉంటుంది. ఆర్థికంగా కూడా ఎంతో కొంత ఊరడింపు అయితే ఈరోజు లభిస్తుంది. తులారాశి వారు ఆరోగ్య విషయంలో ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. థైరాయిడ్‌కి సంబంధించినవి కానీ, నడుముకు సంబంధించినవి కానీ, ఎసిడిటీకి సంబంధించినవి కానీ ఏమైనా అనారోగ్యాలు అయితే ఈరోజు అయితే కనబడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కనుక వాటి విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. మిగతా విషయాల్లో ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా ఆశించిన మంచి ఫలితాలు అయితే ఈరోజు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు భార్యాభర్తల మధ్య ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇద్దరి మధ్య ఏవో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవటం, మానసికంగా సక్రమంగా ఉండలేకపోవటం అనేది ఉంటుంది. తర్వాత తొందరపాటు నిర్ణయాలు కూడా అధికంగా ఉంటాయి కనుక ఒకటికి 2 సార్లు ఆలోచించి ఏ పనైనా చేయటం అనేది ఈరోజు వీరికి ఎక్కువ అవసరంగా కనిపిస్తుంది. ఇక డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళటం అయితే ఉంటుంది. ధనుర్రాశి వారు ఈరోజు వారి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సజావుగానే పూర్తి చేయకోవటం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వాటి యొక్క నియంత్రణ అయితే అదుపులో లేకపోవటం అనేది ఉంటుంది. ఖర్చులు కూడా అదుపులో పోయినప్పటికీ కూడా ఏదో విధంగా చివరి నిమిషంలో డబ్బు సకాలంలో అందటం, తద్వారా ఎంతో కొంత ఊరట పొందటం అయితే ఈరోజు చెప్పుకోదగిన పరిణామం అయితే ధనుర్రాశికి ఉంటుంది. ఇక మకర రాశి వారైతే మానసికంగా ఈరోజు ఒకంత ఉల్లాసంగా ఉండలేకపోతారు. మనసులో ఏదో ఒకటి పీకుతుంది, పైకి కనపడినప్పటికీ కూడా దాని నొప్పి అనేది లోపల అనుభవించడం అనేది ఉంటుంది. బయటికి ఎవరితో కూడా చెప్పుకోలేని పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఒక రహస్య ప్రవర్తన వీళ్ళని ఎంతో కొంత బాధించడం అనేది కూడా ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు ఆర్థికంగా ఎంతో కొంత లాభపడటం అనేది ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏదైతే ఒక పని ఉందో ఆ పని అయితే సానుకూలం అవటం అనేది వీరికి కొండంత ఊపిరినివ్వటం అనేది కూడా ఉంటుంది. మీన రాశి వారు ఈరోజు ఖర్చుల విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. కానీ మిగతా విషయాలన్నీ కూడా సజావుగా పూర్తవుతాయి. గత 2 రోజులుగా లేని ఆనందం అయితే ఈరోజు లభించడం అనేది ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఏదైతే అనారోగ్య సమస్య ఉందో దాని నుంచి క్రమంగా బయటికి రావటం అనేది కూడా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా ఒకంత అనురాగం చిగురించబడటం అనేది కూడా ఈరోజు చెప్పుకోదగిన శుభ పరిణామం.